హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వినబోయే టాక్ షో బ్రూస్లీ గురించి. ప్రపంచంలో 99.9% వరకు ఈయన్ని తెలియని వారు ఎవరు ఉండరు. టైమ్ మ్యాగజైన్లో కూడా ఒక సర్వే నిర్వహించినప్పుడు 100 మంది జాబితాలో ఇతను ఒకడు. ఇతను శాస్త్రవేత్త కాదు, రాజకీయవేత్త అంతకంటే కాదు. కానీ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చినటువంటి ఈ బ్రూస్లీ గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. తన జీవితంలో జరిగినటువంటి అంశాల గురించి, అతను ఎలా పట్టుదలగా పైకి వచ్చినాడు గురించి మనం ఈరోజు టాక్ షో. ముఖ్యంగా బ్రూస్లీ చెప్పిన కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. జీవితం నిన్ను కొన్ని తెలివి తక్కువ ప్రశ్నలతో విసిగిస్తూ ఉంటుంది. నీవు తెలివైన వాడివైతే ఆ తెలివి తక్కువ ప్రశ్నల గురించి చాలా నేర్చుకుంటావని చెప్పాడు. నిన్ను ప్రశ్నిస్తున్నారని నువ్వు విసుకోవద్దు. నీకు జీవితం గురించి వాళ్ళు ఏదో ఒకటి నేర్పుతున్నారని తెలుసుకోవాలి. రెండో పాయింట్, జీవితం ఎవరితో ఒకరితో పోరాడుతూ ఉంటుంది. మనం ఏదో ఒక సమస్యతో పోరాడవలసి వస్తూ ఉంటుంది. ఎప్పటికీ పోరాడవలసిందేనా అంటే పోరాడాలి. అందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని చెప్తాడు. జీవితాన్ని ప్రేమించే వాళ్ళు సమయాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్తాడు. జీవితంలో గెలుపు ఓటమి కోసం పోరాడవద్దు, మనం ఉనికి కోసం పోరాడాలి. నీ ఉనికి కోసం పోరాటంలో ఎప్పుడు వెన్ను చూపవద్దు అంటాడు. ఇంకో పాయింట్, మనిషి ద్రవ పదార్థంలా ఉండాలంటాడు. ఉదాహరణకు మనం నీళ్ళు తీసుకున్నాం. ఆ నీళ్లు ఒక గ్లాసులో పోసామనుకోండి, ఆ గ్లాస్ ఏ సైజు ఉన్నా ఆ ఆకారంలోకి మారిపోతుంది. అలాగే అదే నీరు ఒక కాలువలో ప్రవహించిందనుకోండి, కాలువకు అనుకూలంగా అది మారుకుంటూ వెళ్ళిపోతుంది. అదే నీరు సముద్రంలో ఉంటే సముద్రానికి సరిపోయేటట్టుగా అది ఇమిడి ఉంటుంది. ఈ విధంగా ఉండాలి అని మనిషిని చెప్తాడు. మనం ఆ యొక్క నీరుని తక్కువ అంచనా వేయద్దండి. అది ప్రవాహంలాగాను ప్రళయంలాగాను సృష్టించగలదు. ఆ నీరే ఉప్పెనలాగా కూడా ప్రళయం సృష్టించేంత పవర్ఫుల్ అన్నమాట. ఆ విధంగా ఉండాలి అంటాడు. కానీ ఎప్పుడు నువ్వు ఘనపదార్థం వల్లే ఉండవద్దు. ఎక్కడ ఇమడలేక ఇంకొకరికి ఆటంకంగా ఎప్పుడు ఉండద్దు అని చెప్తాడు. ఎప్పుడు నువ్వు ఇంకోరు ఇలా చెప్పాడు, అతను ఇలా చెప్తున్నాడు, అతని వల్లే నేను ఉంటాను, అతను ఏం చెప్తే అది వింటూ ఉంటాను, చివరి వరకు అలానే నడుచుకుంటాను అంటే అతను మాత్రమే మిగులుతాడు, కానీ నీవంటూ ఎప్పుడు మిగలవు. మనకని పుట్టి పెరిగిన దానికి ఏ లాభం ఉండదు. మనం ఎప్పుడు ఇచ్చేటటువంటి పంచ్ డిఫరెంట్గా ఉండాలి. పంచ్ అంటే అతను ఆ కిక్ బాక్సింగ్లో ఇచ్చే పంచ్ని గురించి దీన్ని ఉపయోగించాడనమాట. ఇలాంటివన్నీ కొన్ని మనం ఇంతకుముందు పాత హిస్టరీ చెప్పినటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి పాయింట్స్ అన్నీ ఉంటాయి. కానీ వాటిని పక్కన పెడతాం. ఇతను తెలిసిన ఒక విధానం గురించి మనకి చెప్పాడు. దీనిలో పరమార్థం మాత్రమే మనం తెలుసుకోవాలి. నియమాలను ఆ నియమాలకు ఎప్పుడు విధేయులై ఉండాలి, కానీ లోబడకుండా ఉండాలి. ఇతను చెప్పినటువంటి
ఇంకో మాట, ఒక వ్యక్తి 10,000 కిక్కులు నేర్చుకొని వచ్చిన వాడికి నేను ఎప్పుడు భయపడను. అంటే 10,000 రకాలైనటువంటి బాక్సింగ్ కున్ఫుల్లో వాటిని నేర్చుకున్న ఇతను భయపడను. కానీ ఒకే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో చాలా జాగ్రత్తగా ఉంటాడంట. కిక్ అంటే ఈయన ప్రాక్టీస్ చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్లోనేదండి. మీరు వేరే కిక్ అనుకోబోతారు. మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ మొత్తం ఒకేసారి ఎప్పుడు బయట పెట్టద్దు అంటాడు. మన వద్ద ఇంకా ఏదో ఉంది అనేటట్టుగా ప్రవర్తించాలి. అలా నువ్వు ఉండేదంతా ఉపయోగించేసావంటే అది చాలా ప్రమాదకరం అంటాడు. ఇతను నటించినది ప్రధాన పాత్రలుగా 4 సినిమాలండి. ఆ 4 సినిమాల్లో ఇతను బతికుండంగా 3 సినిమాలు విడుదలైనాయి. మరణించినాక ఒకే ఒక సినిమా విడుదలైందండి. ఆయన మరణించినటువంటి 7 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. ఇతను జీవించింది కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. ఇతను నటించింది చివరి జీవితంలో 2 సంవత్సరాలు మాత్రమే. ఆ 4 సినిమాలను పూర్తి చేశాడు. వాటి గురించి ఎలా అని మనం ఇంకో చెప్పుకుందాం. ఈ యొక్క సినిమాల వల్లనే ఇప్పుడు మనం తరతరాలు అతని గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకా రాబోయే తరాలు కూడా అతని గురించి, అతని స్ఫూర్తి గురించి తలుచుకుంటూనే ఉంటాయి. ఇతను జీగుండో అనే మార్షల్ ఆర్ట్స్ని సృష్టించిన వ్యక్తి. కొత్తగా ఇలాంటి ఒక కున్ఫూలో ఒక భాగం ఉండేది. ఈ యొక్క ఆర్ట్స్ని ఇతనే కనబెట్టి మనకి పరిచయం చేయించాడు. ఇతను ఒక ఫిలాసఫర్, ఒక రచయిత, ఒక డైరెక్టర్, యాక్టర్, మార్షల్ ఆర్ట్స్, స్క్రీన్ రైటర్. ఒక మాటలో చెప్పాలంటే నిజమైన యోధుడు, యోధుడు, ఆలోచన యోధుడు అని చెప్పచ్చు. మామూలుగా మనం పెద్ద పెద్ద బాక్సింగ్ వాళ్ళని చూసినట్లయితే చాలా లావుగా, హైట్గా, చూసేదానికి గంభీరంగా ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళ మారి మనం అవలేంలే, సరే వాళ్ళని చూసి ఆనందిస్తాం అనే ఎవరికి అనుకుంటాం. కానీ ఇతను చూడడానికి మనలాగానే ఉంటాడు, మామూలు మనిషిలాగానే ఉంటాడు. పెద్ద బరువు ఉండడు, పెద్ద హైట్ ఉండడు, మామూలు మనిషి. కానీ ఇతను ఎలాంటి వ్యక్తినైనా ఎదిరించేటటువంటి శక్తి గల వాడని నిరూపించాడు. అతన్ని చూస్తే మనకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. ఓ, ఇతనిలో ఎంత పవర్ ఉందంటే మనం కూడా ఇలా చేయగలం అనేటటువంటి స్ఫూర్తిని తెచ్చిచ్చినటువంటి వ్యక్తిలో ఇతని మొదటి స్థానం అండి. ఈ బ్రూస్లీ వచ్చిన తర్వాత అతి సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైన పోటీ పటమును ప్రతిబింబించగలవాడని ఈ స్ఫూర్తి మనకి కలిగించాడు. ఇతను మొట్టమొదటి నటించినటువంటి సినిమాలోనే సూపర్ హిట్ హీరో అయిపోయాడండి. దాన్ని చూసి చాలామంది ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అందరూ క్యూ కట్టారండి అతని దగ్గర. మిగతా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే